తయారు చేయడం కోసం నేను అవి కట్ చేసి కలర్స్ వేసాను కదండి, వాటికి మధ్యలో పెట్టడానికి సరైన కర్ర లేవు. అందుకని ఇంకోండి రాడ్ తీసుకొని దీన్ని గట్టంతో కట్ చేశాను. ఇలా కట్ చేసి పొయ్యి మీద వెయిట్ చేసి ఇంకోండి ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద వెయిట్ చేద్దాం. దీన్ని ఇవనండి ఇలా తయారు చేశాను. వీటిని ఇప్పుడు స్టాండ్కి అతికిస్తాను. నేను ఇలా వేసేసాను అనుకో, దీని మీద అది నిలబడుతుంది అన్నట్టు. ఇప్పుడు వేసి చూద్దాం మనం ఒకసారి. మొత్తానికి ఈ రకంగా అయితే స్టాండ్ తయారైందండి. ఇంకా దీంట్లో మట్టి నింపి నేను మొక్కలు పెట్టాలి. మొక్కలు పెడతానండి దీన్ని మట్టి నింపి. ఇదండి ఈ రకంగా తయారైంది. మట్టి కూడా నింపేసాము అన్నిటిలో నిండానే. ఇంకా మనం మొక్కలు పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. ఏ మొక్కలు పెట్టాలో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పెడతానండి మొక్కలు. ఒక దాంట్లో టర్టిల్ వైను, ఒక దాంట్లో కొలియాస్, అలా ఫ్యాన్సీ మొక్కలు పెడతాను అన్నమాట, ఆర్గానిక్. ఇలా ఈ టెట్టులో ఏం అవసరం లేదండి, ఇలా పెట్టేస్తే చాలా అలా అంటుకుపోతుంది. ఏం లేదు దీంట్లో. అలా వేసాం అనుకోండి, దానికి ఎయిర్లు వచ్చేస్తాయి. కొంచెం వాటర్ ఉంటే చాలు దీనికి, పెద్ద మనం ఏం చేయక్కర్లేదు. అంతేనండి. ఇది ఒక రకం టెట్టిల్ వైన్. నా దగ్గర టెట్టిల్ వైన్లో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఒక దాంట్లో ఒక టైటిల్ వైన్, ఇంకో దాంట్లో ఇంకొక రకం పెడతాను. ఒక దాంట్లో మన చైనా మనీ ప్లాంట్ అనేసి ఒకటి ఉంది నా దగ్గర, వెరైటీ. అది కూడా ఒకటి పెడతాను. ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తాను మీకు. మంచిగా ఇలా ఎలాడుతూ ఉంటుంటే పైనుంచి వరకు చాలా బాగుంటాయి. పైన 9 o'clock ఫ్లవర్స్ పెడతానండి. 9 o'clock ఫ్లవర్స్ కూడా తీసుకొస్తాను. ఇదేనండి చైనా మనీ ప్లాంట్ లాంటిది అన్నాను కదా, మన చైనా టైటిల్ వైన్. ఇది ఒక రకం. నాకు దీని పేరు సరిగ్గా తెలియదు, కాకపోతే ఇదే నేను చైనా అది అంటున్నారు, విన్నాను. ఇది పెడదాం. ఇది చాలా బాగా వస్తుందండి హ్యాంగింగ్స్లోని, చాలా బాగుంటుంది కూడా. ఇంకా 2 రకాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకోండి ఇదొక రకం పింక్ కలర్, ఇదొక రకం టైటిల్ వైన్. ఇది ఒక్క చిన్న ముక్క పెట్టామంటే కూడా వచ్చేస్తుందండి. అసలు చిన్నది ఇలా తడి ఉంటే చాలు దీనికి. ఇవ్వండి ఇది ఇంకో రకం, ఇది కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ పెడతాను ఇప్పుడు. మనం దీన్ని ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. కొంచెం వరకు ఏం అవసరం లేదు, దీనికి ఎక్కువ కేర్ ఏం తీసుకోక్కర్లేదు. ఇలా పెట్టేసామనుకో మధ్యలోకి, అంతే. కొంచెం నీళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు దీనికి. చాలా సింపుల్గా పెరిగిపోతుంది అన్నమాట ఈ టైటిల్ వైన్. మరి ఎంత బాగా వస్తుందంటే అసలు ఇంకెంత గ్రీన్గా వస్తుందంటే అంత గ్రీన్, అసలు చెప్పలేము మనం. చక్కగా ఆవిడ అమ్ముతుంది, ఎవరు మన కలగూరగంప శ్రీదేవి గారు ఉన్నారు చూసారా, నేను చూశాను మొన్న ఒక వీడియోలో. ఆవిడ మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తానని కూడా అంది. మా దగ్గర కూడా చాలా ఉందండి. ఇంత పరకుంటే చాలు. ఇది మనం దీని నుండి బోల్డ్ కుండీలు చేసేయచ్చు. ఒక్క కుండీ నుండి, ఒక్క పరక నుండి చాలు.
ఏం అవసరం లేదు ఇంత. కాకపోతే లేని వాళ్ళ దగ్గర అది మాకు కావాలి అనిపిస్తుంది, కానీ ఒక్కసారి కొనుక్కున్నంటే అబ్బా ఇదంతా ఏం చేసుకోవాలిరా బాబు అన్నట్టు అనిపిస్తుంది. మాకైతే ఇలా తీసి గార్డెన్లో పడేస్తుంటే కింద స్థలం ఉంది కదండి, అక్కడ పడేస్తే విపరీతంగా మొలిచేసింది. అసలు నాకు వద్దురా బాబు అనుకుంటుంటే వచ్చేస్తుంది. ఇది వాటర్ పోసేస్తే చాలండి, ఇంకేం కేర్ తీసుకోక్కర్లేదు. ఇంక కింద నైన్లో ఈ టర్టిల్ వైన్ పెడదాం పింక్ కలర్ది. ఇది కూడా ఇంతేనండి, ఇలా పెట్టేస్తే మనకి చాలా ఈజీగా పెరిగిపోతాయండి ఇవి. అసలు ఇదైతే ఇంకా సింపుల్గా ఇలా పడేస్తే కూడా వచ్చేస్తుంది ఎక్కడైనా సరే. నేను ఇంత కొంచెం పెడుతున్నాను అనుకుంటున్నారా, 15 రోజులకు చూడండి స్టాండ్ మళ్ళీ నేను షార్ట్ వీడియోలో పెడతాను మీకు. ఎలా ఉంటుందంటే ఇంకా అసలు చూడలేదు, రకరకాలుగా అంత అందంగా వస్తుంది అనమాట, ఇంత గుజ్జుగా వచ్చేస్తుంది. చాలండి, చిన్న మొక్క ఉంటే చాలు. ఇది నేను అసలు కొనలేదండి, మొక్కలు వేరే మొక్కలు కొనడానికి వెళ్ళి ఇంకో ఇంత కాడ కూడా కాదండి, ఇంకా చిన్న కాడే తీసుకొని వచ్చాను నేను అక్కడి నుంచి తెంపుకొని. అలా హ్యాంగింగ్ పాట్లో ఉంటుంది అంతే. ఎన్ని కుండీల్లో ఉందండి, ఇప్పుడు నాకు వద్దంటే పెరిగేస్తుంది. పైనుంచి కింద వరకు అలా నేను అన్నిటిలోని అన్ని రకాలు సెట్ చేశానండి. ఇప్పుడు దీనికి వాటర్ పోసి ఓ పక్కకు పెట్టేస్తాను. ఇంకా ఇవన్నీ టర్టిల్ వైన్సే కాబట్టి ఎక్కువ ఎండ ఉండకూడదండి, షెమ్మీ షేడ్లోనే ఉండాలి. అందుకని నీళ్ళలోనే పెడతానండి ఇవన్నిటిని. ఒక వారం 10 రోజులు వీటికి రోజు ఎంత ఎండగా ఉంది కదండి, ఇప్పుడు ఎండాకాలం మన కొంచెం వాటర్ ఇచ్చామనుకోండి చాలు. దీనికి ఏమీ పెద్ద కేర్ ఏం తీసుకోక్కర్లేదండి వీటి కోసం. అంతేనండి, స్టాండ్ రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉందండి. స్టాండ్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేశాను, ఈ రోజుకి రెడీ అయింది మొక్కలు పెట్టడం కూడా.